ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయవలన దేవుడు మనల్ని కనికరించి కాపాడుతూ రోజు వెంబడి రోజు అనుగ్రహిస్తూ దేవుని వాక్యం వినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. మరి ఈరోజు దేవుని మాట అనే శీర్షికలో మనం నేర్చుకోబోయే మాటను ఒక్కసారి మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాడు అంట. సమాజ మందిరపు ఇక్కడ సందర్భం ఏంటి అంటే, మీలో చాలామందికి తెలుసు, సమాజ మందిరపు అధికారి కుమార్తె చావనై ఉన్న పరిస్థితుల్లో ఇంకా చనిపోతుందనగా, అలాంటి పరిస్థితుల మధ్యలో ఆయన నమ్మకంతో యేసు ప్రభువుని దగ్గరికి వచ్చి, అయ్యా నా దగ్గరికి రండి, ఒక్కసారి మా కుమార్తెను మీరు ముట్టండి, బాగు చేయబడుతుంది అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. కానీ మధ్యలో కొంత ఆలస్యమైంది. కానీ ఆయన వచ్చారు. వస్తే చుట్టూ ఉన్న మనుషులందరూ అంటూ ఉన్నారు, బోధకుని ఎందుకయ్యా శ్రమ పడతావు? ఆల్రెడీ మీ అమ్మాయి చనిపోయింది, ఎందుకు ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టడం? ఇంకా ఆయన వల్ల ఏమీ కాదు. చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఆయన ఏమైనా చేయగలడు, కానీ చనిపోయిన తర్వాత ఇంకేం చేయగలడు అన్నట్టుగా చుట్టూ ఉన్నవారు ఎగతాళి చేస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్నవారు చాలా ఎద్దేవా చేస్తూ యేసు ప్రభుని లక్ష్య పెట్టకుండా చాలా హీనంగా మాట్లాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఆ చుట్టుపక్కల ఉన్న మాటలు సమాజ మందిరపు అధికారి మీద పని చేయకుండా యేసు ప్రభు ఒక మాట చెప్పారు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న వారి మాటలు చాలాసార్లు మనసులో నీరసాన్ని తీసుకొస్తాయి, మనకు కూడా ఆ నమ్మకాన్ని పోగొట్టేలాగా ఉంటాయి. అందుకనే యేసు ప్రభు ఆ మాట చెప్పారు. ఈ రోజున చాలామంది మనకు నమ్మకం ఉన్నా సరే చుట్టూ ఉన్నవాళ్ళు చాలాసార్లు మీకు ఇంకా ఎందుకు జరగలేదు, మీకు ఇంకా ఎందుకు గర్భఫలం దేవుడు ఇవ్వలేదు, మీ దేవుడు గొప్ప దేవుడు కదా, లేకపోతే ఇంకా వివాహం ఏంటి, ఇంకా సమస్యలేంటి, మీ దేవుడు చేయలేడా అన్నట్టుగా చుట్టూ ఉన్నవారు చాలాసార్లు విసిగిస్తూ అడుగుతూ ఉంటారు. అలాంటి సమయాలలో మన నమ్మకాన్ని ఎంత మాత్రము వమ్ము అవ్వకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. యేసు ప్రభు చెబుతున్న మాట, ఆ మాట నిజంగా మన జీవిత కాలానికి సరిపోయే మాట. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. జీవితంలో ఏదో ఒక భయం, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. వాటన్నిటి మధ్యలో ఈరోజున విశ్వాసులంగా మనం చేయాల్సింది ఏంటి అంటే, భయపడకుండా ఆయన మీద నమ్మకం ఉంచితే చాలు. తప్పకుండా దేవుడు తన కనికరాన్ని, తన చేయబోయే అద్భుతాలు మన కుటుంబాలలో దేవుడు జరిగిస్తాడు. సమాజ మందిరపు అధికారి మార్కు సువార్త 5వ అధ్యాయము 23-24 చదువుతూ ఉన్నాను. అక్కడికి వచ్చాడంట. ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా, ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుతూ ఉన్నారంట. సమాజ మందిరపు అధికారి అయినా సరే తను ఏమాత్రం సిగ్గుపడకుండా యేసు ప్రభు చేస్తున్న కార్యాలు ఆ నోట ఈ నోట విని వెంటనే ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నాడంట, ఆయనకు మొక్కాడంట. దేనికి భయపడలేదు, సమాజానికి కానీ చుట్టూ ఉన్న మనుషులకు కానీ దేనికి భయపడకుండా తను ఒక్కటే కోరుకున్నాడు, నా కుమార్తె బ్రతికితే చాలు, నాకంతే చాలు, అయ్యా ఒక్కసారి మా ఇంటికి రండి అని ఆయనను ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జన సమూహాలు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు, యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఆ సమయంలో అలాంటి పరిస్థితుల మధ్యలో యేసయ్య వారి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వచ్చి వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, భయపడద్దు, నమ్మకం మాత్రం ఉంచండి. ఈరోజు కూడా దేవుడు మనకు అదే మాట చెప్తున్నాడు. మనం కూడా భయపడకుండా నమ్మకం ఉంచితే చాలు. ఈరోజున గడ్డు పరిస్థితులు మన ఇంటిలో ఉన్నాయి కదా, రకరకాల సమస్యల మధ్యలో మీరు నలిగిపోతూ ఉన్నారు కదా. ఈరోజున అన్ని ప్రశ్నలకు మన దేవుడే జవాబు. ప్రార్థిస్తున్న మనం ఆయనకు మొక్కాము,
ఆయన్ని అడిగాము. సమాజ మందిరపు అధికారి ఎలాగైతే ఆయన్ని అడిగాడో ఈ రోజున మనం కూడా ఆయన్ని అడిగాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము. అడుగుడి మీకు ఇయ్యబడును అని యేసుప్రభు చెప్పారు కదా. అడిగే ప్రతి వాళ్ళు కూడా పొందుతారని చెప్పారు కదా. కాబట్టి ప్రార్థిస్తే సరిపోదు, కానీ ప్రార్థనతో పాటుగా నమ్మకం కూడా ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున చాలాసార్లు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, లేదా మనుషులను బట్టి చాలాసార్లు మన నమ్మకం చాలాసార్లు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల మధ్యలో ఈ మాట గుర్తు చేసుకుందాం. భయపడొద్దు, నమ్మకం మాత్రం ఉంచండి. ఏమంటే చుట్టూ ఉన్న మనుషులు అనుకుంటున్నారు చనిపోయే పరిస్థితిలో ఉంటే ఆయన ఏమైనా చేయగలడు, కానీ ఆల్రెడీ చనిపోయిన తర్వాత ఇంకేం చేయగలడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే వాళ్ళ నమ్మకం అంతవరకే. ఆల్రెడీ ఆ సమస్య వచ్చేసిన తర్వాత ఆ సమస్యలోకి వెళ్ళిపోయాక ఆయన ఇంకేం చేయగలడు అన్నట్టుగా యేసు ప్రభు వారిని హేళన చేస్తూ ఉన్నారు. ఆయనకి ప్రతి విషయంలో అధికారం ఉంది అనే మాట వాళ్ళకి అర్థం కావటం లేదు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం మనం చూడగలిగితే అక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తాం. 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని దర్శనం చూసిన యోహాను శిష్యుడైన యోహాను మాట రాస్తున్నాడు. ఏమంటే ఆయన దగ్గరంట మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఒక వ్యక్తి మరణ దినం కానీ, లేకపోతే ఆ వ్యక్తి ఈ భూమి మీద ఎంతకాలం ఉండాలి అనేవి కానీ ఆ తాళపు చెవులన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అందుకని లేఖనం చెప్తుంది, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని లేఖనం చెప్తుంది. మరణాన్ని తప్పించాలి అంటే ఆయనే తప్పించాలి. ఈ రోజున ఎన్నోసార్లు మనం ప్రయాణాలు వెళుతూ ఉంటాం, ఎన్నోసార్లు చాలా దూరాలు వెళుతూ ఉంటాం. మన క్షేమంగా రాగలుగుతున్నామంటే అది కేవలం కారణం మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఏమంటే వాళ్ళందరూ ఎద్దేవా చేయడానికి, వాళ్ళందరూ హేళన చేయడానికి కారణం ఏంటి అంటే చనిపోకముందైతే ఏమన్నా చేస్తారు, కానీ అది ఈ లోకంలో ఉన్న వాళ్ళైతే అలా చేయగలరేమో, కానీ ఈయన చనిపోయాక కూడా ఒకవేళ సమస్య చిమ్ముడిపోయిన తర్వాత కూడా ఆయన చేయగలడు. ఎందుకంటే మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి అనే లేఖనం చెప్తుంది. కాబట్టి అనారోగ్యంలో ఉన్నారా, కష్టంలో ఉన్నారా, ఏదైనా చిక్కు సమస్య మిమ్మల్ని బాధపడుతూ ఉందా, ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం చేయాల్సింది ఒక్కటే, భయపడకుండా నమ్మకం మాత్రం ఉంచితే చాలు. తప్పకుండా దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. సమాజ మందిరపు అధికారి తొందరపడలేదు. ఏమంటే మనసులో చికాకు రాలేదు. ఏంటి ఈయన కోసం నేను వెళ్ళి మొక్కితే ఇంత లేట్ చేశాడు అని అనుకోవటం లేదు, కానీ వెంటనే అవన్నీ ఆ మాటలేమి తన మీద పని చేయకుండా దేవుడు చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచాడు. అప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మార్కు సువార్త 37వ అధ్యాయంలోనే చక్కగా మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయము 35వ వచనం నుంచి 42 వరకు మనం చూడగలిగితే అందులో ఒక మాట చదువుతూ ఉన్నాను చూడండి. 39వ వచనం, లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. 40వ వచనం, అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తమతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి అని మనం చదువుతూ ఉన్నాం. అండ్ పేతురు, యోహానును, యాకోబును వెంట పెట్టుకుని మీరెందుకు గొల్లు చేసి ఏడుస్తూ ఉన్నారు, ఎందుకు గొడవ చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, మీరు ఏడవలసిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ యేసయ్య ఆ స్థలంలో అడుగు పెట్టారు. యేసయ్యే నేరుగా ఆ ఇంటికి వచ్చారు. ఏమండి వెంటనే వారి జీవితంలో కార్యం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అరమైక్ భాషలో ఆ రోజున వాళ్ళు వాడుకలో ఉన్న భాషలో వెంటనే తల్లి తాకుమి అని
చెప్పంగానే వెంటనే ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టుకున్నాడంట. ఆమె నిద్రిస్తూ ఉంది కానీ ఆమె చనిపోలేదని వారితో చెప్పి వారిని లేపినట్టుగా, ఆ చిన్నదాన్ని లేపినట్టుగా మనం చూస్తాం. వెంటనే ఆమె లేచి నడవసాగాను. అంటే నిద్రపోయిన వాళ్ళు చూడండి లేచి నడుస్తారు కదా, లేచి వాళ్ళ పనులు చేసుకున్నట్లుగా. ఏమంటే దేవుడు అంత అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని వారి జీవితంలో జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజున మన జీవితాల్లో కూడా దేవుడు జరిగించగలిగిన గొప్ప దేవుడైనాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజున ఒక్కటే చెప్తున్నాడు మనకి, భయపడొద్దు, నమ్మకం మాత్రం ఉంచండి. మీ కుటుంబంలో ఎన్ని సమస్యలైనా, లేకపోతే మీ యొక్క ఉద్యోగంలో ఎన్ని సమస్యలున్నా, అది మీ గడ్డు సమస్య అయినా సరే, ప్రతి సమస్య నుంచి లేవనెత్తగలిగిన గొప్ప దేవుడి దగ్గరికి మనం వచ్చాం. ఆయన మనం నమ్ముకున్నాం. సమాజ మందిరపు అధికారి మొక్కినట్లుగా మనం కూడా ఆయన్ని మొక్కాము, ఆయన్ని అడిగాము. తప్పకుండా మనం ఆ అద్భుతాన్ని, ఆ యొక్క కార్యాన్ని ఆయన నుంచి మనం పొందుకుంటాము. కాకపోతే అప్పటి వరకు చుట్టూ ఉన్నవాళ్ళు ఒకవేళ మన మనస్సును, చుట్టూ ఉన్న వాళ్ళ మాటలను బట్టి మన మనస్సు బాధపడకుండా, మన మనస్సు భయపడకుండా ఆ యేసు వైపు చూస్తూ ఉంటే, యేసునే నమ్ముకుంటే తప్పకుండా మన జీవితాల్లో అద్భుతాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి మాట కోసం మీకు వందనాలు. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పావు. భయపడకుండా నీ మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి నన్ను ప్రతి ఒక్క కార్యాన్ని, అద్భుతాన్ని పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. చుట్టూ ఉన్న మాటలు కానీ, చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, లేకపోతే సమస్యలు కానీ మా మనస్సును నమ్మకం నుంచి తప్పించకుండా మీరే కృప చూపించమని, ఈరోజు ప్రయాణాలు వెళుతూ ఉన్నారేమో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో మీరే సహాయం చేయము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. అలాగే ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, అంత మాత్రమే కాదు ఇంటర్వ్యూలకు వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సక్సెస్ఫుల్గా అన్నీ ముగించడానికి నన్ను విజయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నన్ను రేపటి దినం కోసం మనం సిద్ధపరచమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చూశారు కదా, చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము సంతోషపడుతున్నాం. చాలామంది మాకు దీవెనకరంగా ఉన్నాయని చెబుతూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్.